ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 22 వరకు సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉండనున్నారు. తొలుత సింగపూర్లో టెక్నాలజీ అండ్ డిజైన్ వర్సిటీని సీఎం రేవంత్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బృందం సందర్శించబోతోంది. నైపుణ్య వర్సిటీతో భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20న సింగపూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర బృందం స్విట్జర్లాండ్లో దావోస్కు వెళ్లనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రైట్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా బృందం విదేశీ పర్యటనకు బయలుదేరుతుంది. ఈరోజు ఢిల్లీ నుంచి రాత్రి 10 గంటలకు ఈ బృందం అంతా కూడా బయలుదేరుతుంది. ముందుగా సింగపూర్కు చేరుకున్న తర్వాత 17, 18, 19 తేదీల్లో సింగపూర్లో రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి విదేశీ కంపెనీల ప్రతినిధులతో కూడా సంప్రదింపులు, సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రపంచంలో పేరొందినటువంటి సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కూడా సందర్శిస్తారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఎంచుకున్నటువంటి కోర్సులు, వాటిపై కూడా విధానాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ సహకారం కోసం కూడా సింగపూర్ ఐటీ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అదేవిధంగా సింగపూర్లో రివర్ ఫ్రంట్ను కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో అక్కడ రివర్ ఫ్రంట్ ఏరియా ఎలా అభివృద్ధి చేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అదేవిధంగా సింగపూర్ పర్యటన అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి బృందం 20వ తేదీ ఉదయం దావోస్కు చేరుకుంటుంది స్విట్జర్లాండ్లో. అదేవిధంగా 20 నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడ పెట్టుబడులకు గమ్యస్థానమైనటువంటి అక్కడ దావోస్లో ఖచ్చితంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. అదేవిధంగా దాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఎందుకంటే గత దావోస్ పర్యటన సందర్భంగా 40,000 పెట్టుబడులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది, పెట్టుబడులను తీసుకొచ్చింది, సమీకరించింది. ఈసారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి బృందం అక్కడ సదస్సును వాడుకోబోతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షలో కూడా చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ముఖ్యంగా ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కూడా అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో ఏఐ, అదేవిధంగా ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్న క్రమంలో ఇప్పటికే క్లీన్ అండ్ ఎనర్జీ, గ్రీన్ పాలసీపై కూడా ప్రముఖ కంపెనీలను కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ కావచ్చు, అదేవిధంగా వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, అది వీటన్నిటికి కూడా పెట్టుబడులు కావాల్సింది. కాబట్టి ఈ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే దావోస్లో పర్యటనలో అమెరికా, దక్షిణ కొరియా సంబంధించిన పర్యటనలో కూడా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రాజెక్టు టేకప్ చేయాలంటే ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు కావాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే ఈ సింగపూర్ కావచ్చు, అదేవిధంగా దావోస్ పర్యటనను ఉపయోగించుకోబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.